ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసంలో 3వ వారంలో ఉన్నటువంటి ఫలితాలు వారంలో ఎలా ఉన్నాయి అంటే ఈ వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము ప్రతి వారం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి తేదీలు చెప్పుకుంటున్నాం. అంటే నేను డిసెంబర్ మాసాన్ని 4 భాగాలుగా విభజించి చెప్తూ ఉంటాను ఫలితాలు. అలాగే ఈ మాసంలో ఈ వారం అంటే 3వ వారం 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉంది. మనకి మాసవార్తాలు చెప్పేసే ఉంటాను నేను. 3వ వారం ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. అబ్బా దెబ్బేసాడు రా బాబు, ఏదో కిరణ్ శర్మ బాగా చెప్తాడు అనుకున్నాం, కానీ ఏదో రకమైనటువంటి నెగిటివ్ ఫలితాలు చెప్పబోతున్నాడు అనేటువంటి స్థితి మీకు మనసులోకి వచ్చే ఉంటుంది. నిజంగానే ఈ వారంలో మీరు ఎంత మౌనంగా ఉండగలిగితే అంత మంచిది. పరాయి వ్యక్తులతో అలాగే ధర్మ వ్యతిరేకమైన వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ యొక్క పరిచయాలు పెంచుకోవడం, అనవసరంగా మాటలు మాట్లాడడం, కుటుంబపరమైనటువంటి విషయాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ రాశి వారికి ధర్మ వ్యతిరేకమైన వ్యక్తులతో కనుక మీరు పరిచయాలు పెంచుకున్నా, వాళ్ళతో మీరు వ్యాపారాలు ప్రారంభం చేసినా, మిత్రత్వాన్ని చేసినా ప్రమాదంలో పడ్డట్టే. గుర్తుపెట్టుకోండి, పాముకు ఎప్పుడు కూడా పాలు పోయడానికి పుట్టలో ఉన్న పాలు పోయాలి, ఇంట్లోకి తెచ్చుకొని పాముని పెంచుకోవద్దు. కాబట్టి అటువంటి మరకలతో, అటువంటి దుష్ట శక్తులతో మనం దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాల్సిందే. మన సనాతన ధర్మ రక్షణ కోసం మనమే ఒక్కటిగా ఒక తాటి మీద ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఒకే రకంగా గుప్పెడిలాగా ఉండాలి. గుప్పెడి ఉన్నప్పుడే బలం ఎక్కువ, పంచివాగా పడుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అటువంటి దుష్టులతో సావాసం మీకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తండి. ముఖ్యంగా ఆడపిల్లలు ధర్మ వ్యతిరేకమైన వాటితో ప్రేమ కలాపాలు, వివాహాలు మీకు నష్టాన్ని, మీ యొక్క మానాన్ని హరించుకుపోయే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు ఉన్నప్పుడు, అకాడమిక్ పరీక్ష ఉన్నప్పుడు తల్లిదండ్రులని ఏమార్చి వాళ్ళని పక్కదో పట్టించి నేనేదో సాధించాలనుకొని ప్రేమను సాధించాలనుకుంటున్నాను మీరు, లేదంటే మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్న విషయాన్ని గుర్తించండి. అలా మీరు పరీక్షలకు వెళ్లకుండా లేదా సమయపాలన లేకపోవడం వల్ల అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు సమయపాలన చాలా జాగ్రత్త ఉండాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలకు పట్టుబడే అవకాశాలు. ఎందుకు మనం లంచాన్ని బిచ్చమెత్తుకోవాలి? కాబట్టి అటువంటి వాటి వల్ల మీకు నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కళాకారులు, క్రీడాకారులు కూడా అవమానాలే ఉన్నాయి. క్రీడాకారులు డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశం ఉంటుంది. కళాకారులకి స్వదేశంలో పెద్ద పర్వాలేదు, ఎందుకంటే కొంతవరకు మీకు గౌరవం ఉంటుంది. విదేశాల్లో కళా ప్రదర్శన ఉంది అని చెప్పి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. గత వారంలో నాకు తెలిసినంత వరకు మనకి దాదాపుగా డిసెంబర్ 11వ తేదీ పేపర్లో చూసినప్పుడు ఒక వైద్యుని యొక్క అకౌంట్లో నుంచి 11.30 కోట్లతో వాళ్ళు 34 విడతలుగా డబ్బు దోచేశారని తెలుస్తుంది, మనం విన్నాం. అలాగే ఒక ఆడపిల్ల దగ్గర కూడా 5.5 కోట్లు వాళ్ళు ఎవరో సైబర్ క్రైమ్లో దొంగిలించుకుపోయారు. అంటే ఇన్నిసార్లు మనం చెప్తున్నా, పోలీసు వాళ్ళు కానీ ఇతరత్ర అందరూ చెప్తున్నా, మనకి బుద్ధి లేకపోతే మనం ఏం చేస్తాం? చెప్పగా వినవాడిని చెడంగా చూడాలంటారు. సామెత అదే, చెప్పగా వినకుంటే చెడంగా చూడండి అని అర్థం. కాబట్టి వద్దు, మీరు అటువంటి వాడికి అత్యాశకు వెళ్ళకండి అన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఈ రాశి వాళ్ళు ఈ వారం ఉన్నటువంటి నష్టాన్ని పొందుకునే అవకాశం. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కుటుంబపరమైనటువంటి చికాకుల్ని తప్పించుకోవడానికి మౌనమే సర్వశ్రేష్టము. మౌనంగా ఉండండి. మనము ఈ వివాహ సంబంధ చర్చలు జరుగుతున్నప్పుడు కాస్త మౌనంగా ఉంటే మంచిది. సోదరుల మధ్య వ్యతిరేక భావన, అనవసరమైనటువంటి ఆస్తుల గురించి, పంపకాల గురించి గొడవలు ఈ వారంలో పెట్టుకోకూడదు. వచ్చే వారంలో చర్చలు చేయండి, గొడవ పెట్టుకోమని కాదు. వచ్చే వారంలో చర్చలు చేస్తే గొడవకు దారి తీయదు, ఏదో రకమైనటువంటి అనుకూలంతో ఉంటుంది. పాపం గత వారంలో కూడా కొంతమంది మనకి చూసాం, మనం పెద్ద హీరోయిన్లందరూ కూడా పాపం వీధిలోకి వచ్చేసారు. పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ళు అంటే వీధిలోకి వచ్చేసి పాపం తన్నుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. అంటే ప్రతి కుటుంబంలో ఉంటాయి, నా కుటుంబంలో ఉంటాయి, అందరి కుటుంబాల్లో ఉంటాయి. కానీ ఆ బయటి ప్రపంచంలో కనబడి పెద్దవాళ్ళు బయటకు వచ్చేసరికి 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. అది మనకి జన్మలో చేసిన పాపగులు ఉంటాయి కదా, పాప పుణ్యాల ఫలితం ఇదంతా కూడా. బ్రాహ్మణ శాపం కూడా ఖచ్చితంగా తగులుతుంది, అందులో సందేహమే లేదు. కాబట్టి ఎలా అయినా సరే మనం ఈ వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం, భగవత్ ఆరాధన చేయడం, పెద్దవాళ్ళ మాట వినడం, షేర్ మార్కెట్ కి, స్పెక్యులేషన్ కి, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కి, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ
ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ మార్పు కోసం ఈ వారంలో ప్రయత్నం చేయకండి. తొందరపాటుతనంతో ఉద్యోగానికి రాజీనామా చేయకండి, అది మంచిది కాదు. ఉన్న వ్యాపారాన్ని పెంచుకోండి అంతవరకే. కొత్తగా వ్యాపార భాగస్వామిని కలుపుకోకూడదు, ఉన్న భాగస్వామి వ్యాపారాన్ని విడిపించుకోకూడదు. అలా ఇంకా వీలైతే మీకు ఈ యొక్క ఒప్పంద పత్రాలు ఉంటాయి కదా, అగ్రిమెంట్ పేపర్స్, మరొకసారి దాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. వచ్చే వారంలో సర్దిద్దుకొని మంచిగా మీకు అనుకూలవంతమైనటువంటి ఒప్పందాలు రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రాతపూర్వకం పెట్టండి. ఇప్పుడు పూచికత్తుగా సంతకాలు కూడా చేయొద్దు. వాళ్ళకి వీళ్ళకి సంతకాలు చేయకండి, మంచిది కాదు. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్ అనుకోండి, సోషల్ మీడియా, సాటిలైట్ కానివ్వండి, ఫార్మా, ఏ వ్యాపారమైనా సరే ఈ వారంలో అనుకూలంగా లేదు. అందుకని కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని మాత్రమే నడిపించుకునే ప్రయత్నం చేయండి. అది కొంతవరకు సమంజసంగా ఉంటుంది, లేదా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు, తీర్థయాత్ర ప్రయాణం కూడా ఈ వారంలో మంచిది కాదు. తెల్లవారుజామున కూడా ప్రయాణం కొద్ది ఇబ్బంది కలిగిస్తుంది. ఒక అత్యవసర ప్రయాణం అయితే ఉదయం 6-6:30కి బయలుదేరండి, పర్వాలేదు. ఖచ్చితంగా ముందే సర్దుకొని 5:30-6 గంటలకి అట్లా బయలుదేరితే మీరు క్షేమంగా మీ ప్రయాణం ఏర్పడవచ్చు. ఎందుకంటే మంచు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి కొంత వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందంటే వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా నిద్రలేమితనం కావచ్చు, ఇలా మనకి కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. అత్యవసర ప్రయాణం అయితే 6 గంటలు పెట్టుకోండి. అయ్యో లేదంటే మేము అమెరికా వెళ్తున్నాం, లేదా మేము జర్మనీ వెళ్తున్నాం, మేము జపాన్ వెళ్తున్నాం, మాకు ఆల్రెడీ టికెట్ బుక్ అయిపోయింది, ఇప్పుడు ఎట్లా అంటే జన్మజాతకాన్ని చూపించండి. జన్మజాతకం ఉన్నటువంటి ఫలితాలని బట్టి, దశాంతర దశను బట్టి మీకు ప్రయాణ సాఫల్యత ఉందా, దశమ స్థానం ఎలా ఉంది, షష్టమ స్థానం ఎలా ఉంది అన్న విషయంలో కూడా మీరు జన్మజాతకాన్ని పరిశీలించుకోండి. జన్మజాతకం చూడడానికి మీరు వెంటనే ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. తప్పకుండా మీ జన్మజాతకం చూసి మీకు పరిహారాలు చెప్పే ప్రయత్నం చేస్తాను తప్పకుండా. లేదు మీ దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్కుడిని సంప్రదించవచ్చు. ఒక మంచి జ్యోతిష్కుడిని సంప్రదించండి. అలా చూపించుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఏదైనా ఈ వారంలో మీకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తస్మా జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాలు కానీ ఇతరత్ర వ్యాపారాలు కానివ్వండి, లేదా మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉంటూ మీరు ప్రతిరోజు మౌనాన్ని పాటిస్తూ భగవద్గీత పారాయణం 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని భగవద్గీత పారాయణం ప్రతిరోజు నచ్చిన అధ్యాయాన్ని సంపూర్ణంగా చదివి ఆ కృష్ణ పరమాత్ముడి అష్టోత్తరం చదువుకున్న, హనుమాన్ చాలీసా పాలన చేసిన, ఎవరికైనా బీదవారికి స్వెటర్ కానీ దుప్పటి కానీ దానంగా ఇచ్చిన అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగము, ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వృషభ రాశి డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఎలా ఉండబోతోంది? అనుకున్న పనులు అవుతాయా? విద్యలో మంచి రాణింపు ఉంటుందా? లేదంటే నేను ఒక విదేశీయాల ప్రయత్నం అనుకుంటున్నాను, సఫలీకృతమయ్యే అవకాశం ఉందా? ఎస్, విద్యలో రాణింపు ఉంది, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. షార్ట్ ట్రిప్ అయినా సరే, అంటే 3 నెలలు 6 నెలల్లో మీ యొక్క కార్యాలయం నుంచి విదేశాల్లో ఒక 6 నెలలు ఉద్యోగం చేయగలిగే అవకాశం కూడా ఉంది. లేదా అదృష్టం కొద్ది మీకు విదేశాలలో 5 సంవత్సరాలు ఉండగలిగేటువంటి వీసా అనుకూలత పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు విదేశాలు వెళ్ళగలరు, అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంది. రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశం. వ్యాపార ప్రారంభం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయాలి. తప్పకుండా మీకు అనుకూలమైన వ్యాపార భాగస్వామితో లాభాలు ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని అనుకూలత ఉంటుంది. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్ కానివ్వండి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ కానివ్వండి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఏ వ్యాపారమైనా సరే మన రోజువారు చెప్పుకునేటువంటి ప్రతి వ్యాపారంలో కూడా మీకు సానుకూలవంతమైన శుభయోగాలు, మంచి ఆత్మస్థైర్యం. స్వదేశంలో, విదేశాల్లో మంచి పరిపూర్ణ విద్యా అకాడమిక్ కానివ్వండి, బ్యాక్లాగ్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, తప్పకుండా మంచి విజయాన్ని సాధించవచ్చు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. పట్టుదల బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు అనుకున్న పనిని సాధించగలిగేటువంటి నేర్పరితనం, ఒక రకంగా టెంపరితనం కూడా బాగా ఉంటుంది. ఒక్కోసారి టెంపరితనం ఉపయోగపడుతుంది మనకి. సో తెగింపు, మంచి లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అనుకుని సాధించే అవకాశం. ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు ధనయోగం ఉంటుంది, గృహయోగం ఉంటుంది, స్థల లాభం ఉంటుంది. ముఖ్యంగా రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మంచి లాభం. అంటే ఈ పంట బ్రహ్మాండంగా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే పంట దిగుబడి బాగా కనబడుతుంది. 10 మంది దృష్టి దశలు కనబడుతున్నాయి, జాగ్రత్త. రైతులు ఏదన్నా పొలానికి కూడా గుమ్మడికాయ దిష్టి తీసి కొట్టండి. లేదంటే పాపం చూసిన వాళ్ళందరూ కూడా ఇంత వచ్చింది, ఇంత పంట పండిందని చెప్పేసి కొద్దిగా ఇబ్బంది పడే, అంటే మనకి దృష్టి దోషాలు తగిలించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇటువంటివి చేసుకోవడం మంచిది. అంటే మీ పంట పొలానికి దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టేసేయండి. లేదా మీ ఆచార ప్రకారం ఏదన్నా కోడిని కానీ మేకని కానీ అది మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి, ఆ పంటకి అంకితం చేసే ప్రయత్నం చేయండి. సరేదేమైనా ఈ వారంలో మీకు చాలా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకు మత్స్య సంపద,
రొయ్యలు చేపల చిల్ల వారికి లాభవంతంగా ఉండబోతోంది. మంచి లాభాలు, వృద్ధి పొందుకునే అవకాశం. ఇక కుటుంబ పరిస్థితులకు వచ్చేసరికి వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలత, ఇంట్లో ఏదైనా నిశ్చయితాంబులా జరిగే అవకాశం, బారసాలు కానీ షష్ఠి పూర్తి మహోత్సవాలు కానీ జరిగే అవకాశాలు, సీమంతాలను కలిగి జరిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యము జరిగే అవకాశం చాలా అనుకూలంగా కనబడుతోంది. మంచి లాభం, ఆస్తి పంపకాలు కూడా అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఆస్తి పంపకాల్లో వృద్ధి పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా మీకు రావాల్సినటువంటి ధనము బకాయిలన్నీ తీసుకోగలిగే అవకాశం, ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా తీర్చగలిగేటువంటి అవకాశం కనబడుతోంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, అలాగే వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారం లాభాలు పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, జ్యోతిష్య పండితులకి మంచి గౌరవం. ఈ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో వృద్ధి పొందుకునే అవకాశం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. నర్సరీ తోటలు, ఇతరత్ర వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. సోదర మైత్రి, సోదరిమణుల అనుకూలత, బంధుమిత్రుల అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగంలో బదిలీలు. ఈ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సంస్థ నుంచి ఇంకో సంస్థకి ఉద్యోగ మార్పు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి శుభకరమైనటువంటి ఆనంద యోగం. వస్తు వాహన సౌలభ్యం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం. మాట తీరు, వ్యవహార శైలి అందరిలో ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందాది శుభయోగాలు, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను స్వామి, లేదా కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా, లేదా నేను వ్యాపార భాగస్వామిగా మారాలనుకుంటా, బాగుంటుందా అని అడిగితే తప్పకుండా మీరు భాగస్వామి వ్యాపారిగా మారవచ్చును. విదేశాలలో వ్యాపార రీత్యా మీ ప్రయాణం చాలా సానుకూలవంతమైన శుభస్థితిగా ఉంటుంది. విదేశాలలో వ్యాపారం ప్రారంభం చేయవచ్చును. విదేశాలలో నూతన గృహం కానీ, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కానీ, విదేశాలలో స్థిర ఉద్యోగ ప్రాప్తి కానీ పొందుకునే అవకాశం ఉన్నది. విదేశాల్లో ఉన్న వారికి పండగ వాతావరణము. ఏ స్వామి ఎక్కడ స్వామి మీరు చెప్తారు కానీ అవ్వట్లేదంటే జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి. జన్మ జాతకంలో కనుక మీకు శుక్రుడు, బుధ విగ్రహం యొక్క దశాంతరం జరుగుతున్నట్టయితే తప్పకుండా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఖాయం. విదేశాల్లో సెటిల్మెంట్ కూడా ప్రయత్నం చేయవచ్చు. గ్రీన్ కార్డ్, పిఆర్ కోసం ప్రయత్నం చేయవచ్చు. అటువంటి శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయోజనాలు, ధనము, గౌరవము, పేరు ప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. క్రీడాకారులకు కూడా మంచి శుభయోగాలు. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల వ్యాపారాల్లో లాభవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా విపరీతమైనటువంటి శుభయోగాలు, ధన ప్రాప్తి, కార్యలాభము, భాగస్వామితో అనుకూలత, కొత్తగా మీరు వ్యాపారంలోకి భాగస్వామిగా వెళ్ళవచ్చును, అనుకూలంగా ఉంటుంది. ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. చాలా చక్కటి అనుకూలత. గత వారంలో పోగొట్టుకున్నదో, అంతకుముందు వారంలో పోగొట్టుకున్నదో తిరిగి పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. అంటే చట్ట వ్యతిరేకమైన వాటిల్లో పాలు పంచుకొని మీరు బాధపడే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే చట్టానికి లోబడి ఉన్నటువంటి వాటిల్లో మీరు పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. ఇక మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లువాడుకు లాభంగా ఉండడం, అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవడం. కుటుంబ పరిస్థితులు అద్భుతం. అమోఘమైనటువంటి కుటుంబ సఖ్యత, సోదర మైత్రి, ఇంట్లో భార్యాభర్తల మైత్రి, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసి ఉండగలిగేటువంటి అదృష్ట యోగాన్ని పొందుకోబోతున్నారు. అనుకున్న పనిలో మంచి ధార్మికమైనటువంటి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకోగలిగే అవకాశం బలంగా కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణాల ప్రాప్తి పొందుకునే అవకాశం. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఈ ఒక చోటు నుంచి మరొక చోటికి ఉద్యోగ బదిలీలు పొందుకునే అవకాశం. అలాగే వాణిజ్య పన్నుల శాఖ, అలాగే న్యాయ శాఖలోను, ఈ విద్యా శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. వీరికి స్థాన బదిలీలు కూడా అనుకూలంగానే కనబడుతోంది. తప్పకుండా మీరు ఉద్యోగంలో లాభాలు పొందుకుంటారు. కుటుంబ పరిస్థితి లాభము, సత్సంతాన యోగము, వైవాహిక ఆనందము, కృత్రిమ సంతానం కానీ, సహజ సత్సంతాన ప్రాప్తి కానీ పొందిన అవకాశం, అటువంటి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. సోదర మైత్రి, మిత్రుల వల్ల మీకు విదేశీయానం, మిత్రుల వల్ల ఉద్యోగ లాభం, సోదర వల్ల ఆస్తి లాభం, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకు కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితి.
పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. పెద్దల మాట వినడం, ఆస్తిపాతులు కొనుగోలు చేయడం, అభివృద్ధి చేసుకోవడం, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, విశేషమైన ధన లాభాన్ని పొందుకోవడం, వ్యాపార లాభం, భాగస్వామితో కూడా వ్యాపార లాభం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందిన అవకాశం సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కానివ్వండి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారాలు కానివ్వండి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈ వారంలో మీకు అదృష్టవంతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ప్రశాంతమైన జీవనంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య కాలంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కొన్ని పనులు అనుకుంటున్నాను స్వామి, ఆ పనులు ఈ వారంలో పూర్తవ్వాలి, నాకు ఫలాని పొలము స్థలం కొనాలనుకుంటున్నా, అవుతుందా? రైతులకి ముఖ్యంగా సానుకూలంగా ఉంది. అయితే ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. కష్టే ఫలి అంటే జాతకం బాగుంటే కష్టపడక్కర్లేదా అని మళ్ళీ కామెంట్ చేయకండి. ఈ వారంలో కొద్దిగా ఎక్కువ కష్టం పడాలి. సపోజ్ ఎల్ఐసి పాలసీ కట్టడానికి వెళ్ళాలి. ఒక క్లయింట్స్, ఒక కస్టమరు మిమ్మల్ని పొద్దున్న రమ్మన్నాడు, వెళ్ళండి. మళ్ళీ రమ్మన్నాడు, మళ్ళీ వెళ్ళండి. మధ్యాహ్నం రమ్మన్నాడు, మళ్ళీ వెళ్ళండి. సాయంకాలం మళ్ళీ వెళ్ళండి. రేపు రమ్మన్నాడు, రేపు వెళ్ళండి. ఈ 4 రోజుల ప్రయత్నంలో 5వ రోజు కనీసం అంటే 16 నుంచి 23 మధ్యలో ఒక 5వ రోజు అని పిలిచి ఒక పాలసీ చేస్తాన్న వ్యక్తి మీ యొక్క పని మీద ఉండేటువంటి పూర్తి స్థాయి నిబద్ధతను చూసి మీకు 1 కన్నా 3 పాలసీలు రాయగలిగే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ప్రయత్నం ఇలా ఉండాలి. ఏమో రమ్మన్నాడు, మళ్ళీ నన్ను పొమ్మంటాడు, మళ్ళీ సాయంత్రం ఇస్తాడు ఇవ్వడో అనేటువంటి చందాన్ని ఉండకూడదు. నాకు ఒక సన్నివేశం చెప్తాను మీకు. ఒక సినిమాలో అనుకుంటా, నాకు తెలిసి అల్లు అర్జున్ గారి సినిమాలో అనుకుంటా ప్రకాష్ రాజ్ గారు చెప్తూ ఉంటారు. ఆ నానా పులి వచ్చే కథలు చెప్తున్నాడు, నాన్నగారు డబ్బులు ఎందుకు ఇచ్చారు వాడికి, వాడు తాగి తందనాలు ఆడుతున్నాడు, పాడు చేస్తున్నాడు, మీ డబ్బు వృధా అయిపోతుంది అంటే, పోనీలా ఏం కాదు, వాడు ఎక్కడో వదిలి మారుతాడు అంటే ఒక చెప్తాడు. నానా పులి వచ్చే కథలో అక్కడ మనకి 2 సార్లు పిల్లవాడు అబద్ధం ఆడతాడు పులి వచ్చిందని, 3వసారి కూడా పిల్లవాడు పిలుస్తాడు, నిజంగానే పులి వస్తే తండ్రి వెళ్ళడు. కానీ వెళితే ఏమైంది, అక్కడ ఆ టయానికి వెళితే మంచిది కదా, వెళ్ళుంటే ఆ పిల్లవాడు బతుకునేవాడు కదా. అబద్ధం చెప్పితే ఏదో నష్టం వస్తాయేమో, కానీ ఇతడు వెళ్ళకపోవడం వల్ల ప్రాణమే పోయింది కదా అని చెప్తాడు అక్కడ. అంటే కొంతవరకు అవతలి వాళ్ళకి అపాత్రదానం చేసినా వారి కుటుంబానికి కనుక మన సేవ చేస్తే అనుకూలంగా ఉంటుంది అన్నటువంటి సూత్రాన్ని మనం పసిగట్టగలిగితే ఏ పనైనా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు అధిక శ్రమ ఇలా చేయండి, నమ్మకంతో ముందడుగు వేయండి. కానీ పని కాదు, అది అబద్ధం అనుకోకండి, అది నిజంగానే జరుగుతున్నటువంటి సంకల్పంతో వెళితే సామాన్య ఫలితాలు అనుకూలంగా మారుతాయి. సామాన్య ఫలితాలు మనం వెళ్ళకపోయినా, లేజినెస్ గా ఉన్నా, మనం వాటిని దృష్టి సారించకపోయినా, నమ్మకపోయినా నష్టపోతాం. వీటిని సామాన్య ఫలితాలు అంటారు. అందుకే మీకు ఈ సినిమా యొక్క కథని, ఆ నానా పులి వచ్చే కథని మీకు చెప్పడం జరిగింది. నేను పరిష్కారం అయ్యే వరకు ప్రయత్నం చేయండి. జాతకం బాగాలేనప్పుడు మౌనంగా ఉండమని చెప్తాను నేను. బాబు ప్రయత్నం చేయకండి, ఖాళీగా కూర్చోండి, అమ్మనాన్న మాట వినండి, భగవంతుని ఆరాధన చేయని చెప్తాను నేను. ఇక సామాన్య ఫలితాలు కదా, తప్పకుండా మీ ప్రయత్నం విజయాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకోవచ్చు. కాకపోతే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, జూదానికి దూరంగా ఉండండి. ఎందుకంటే పనికి మన జూదము క్షణంలో లాభం వస్తుంది, క్షణంలో నష్టం వస్తుంది. కానీ జూదానికి మాత్రం పక్కన ఉండండి. లాటరీ అంటారా, పర్వాలేదు, 100 రూపాయలు లాటరీ టికెట్ కూడా నష్టమేం లేదు. కానీ ఆ 100 రూపాయల కుటుంబానికి భోజనం కోసం అయితే అది కూడా కొనకండి, నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా మనం సామాన్య ఫలితాన్ని మనం తిప్పుకునే ప్రయత్నం చేయాలి. అందుకే భగవంతుని ఆరాధన సదా చేస్తూ ఉండాలి మనం. అంతే తప్ప భగవంతుని ఆరాధన చేయకపోతే, దుష్టులతో సావాసం పొందుకుంటే మనల్ని ఏమార్చి మన చుట్టుముట్టే వాళ్ళు 100 మందిని కని మన ఇంట్లోకి ప్రవేశించి మనల్ని బయటికి వెళ్ళగొట్టి మనల్ని రాళ్లతో కర్రలతో బతుకున్నప్పుడే మన యొక్క అంగాల్ని చూపించి మన హిందువులమా మరకలమా చూసి మనల్ని వాడు చంపేసే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మన చుట్టూనటువంటి సమాజాన్ని కూడా ఎవరికి అవకాశం ఇవ్వకుండా ధర్మం కోసం పాటుపడుతూ నిరంతరం భగవద్ ధ్యానం చేసుకోవాలి. మన పిల్లలకి భగవంతుడు అంటే ఏమిటి చెప్పాలి, సనాతన ధర్మాన్ని బోధించాలి. తప్పకుండా అటువంటి బోధనలోనే మనకి అనుకూలమైన శుభయోగం ఉంటుంది. బోధనలోనే ధనం ఉంది. ధనం అంటే ఆనందం, ఆనందం అంటే బుద్ధి వికాసం. కాబట్టి బోధనలోనే అటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మన సధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని తప్పకుండా మన పిల్లలకి చెప్పాల్సిందే. ఇది సనాతన ధర్మం, ఈ సంస్కృతిని, సంప్రదాయాన్ని ఇలాగే పాటించాలని చెప్పాలి. ఒకప్పుడు ఒక్కటిగా ఉన్నాం, బలమైనటువంటి సువిశాల భారతదేశం. ఇప్పుడు ముక్కలుగా అయిపోయినటువంటి భారతదేశం. ఎక్కడెక్కడైతే దుష్టులు పెరుగుతున్నారో మంచి వాళ్ళు మరణించబడుతున్నారు, చంపబడుతున్నారు. కాబట్టి సామాన్య ఫలితం ఉన్నప్పుడు మనం ఎక్కువగా భగవంతుని ఆరాధన చేసి మన యొక్క ఉన్నతిని పెంచుకుంటూ ఉండాలి. తద్వారా మనకి అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ వ్యాపారంలో కూడా మనకి మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకోవచ్చును, భాగస్వామిని కలుపుకోవచ్చును. కాకపోతే ఈ యొక్క ఒప్పంద పత్రాన్ని సరిగ్గా రాసుకునే ప్రయత్నాన్ని చేయండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. మత్స్యకారులు సముద్రం వెళ్ళవచ్చు, కానీ గదీత వచ్చినటువంటి మత్స్యకారులు మాత్రమే సముద్రంలో వెళ్ళకండి. కొత్తగా
నేర్చుకున్నటువంటి వ్యక్తులకి మీరు వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. అది మంచిది కాదు, మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఏదేమైనా తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లు కానీ, వైద్యులు, వైద్య బృందాల వారు, న్యాయవాదులు, ఈవెంట్ వారు కానివ్వండి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు కానీ తప్పకుండా మీరు అందులో ప్రావీణ్యతని, అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారు కూడా లాభాలు పొందుకోవచ్చును. కొత్త ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయవచ్చును. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆరోగ్య లాభం, ఆనందయోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, మాతృ సౌఖ్యము, శుభకరమైనటువంటి వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశము, అవసరార్థం ధన ప్రాప్తి పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్తం అనుకూలత, విద్యార్థులకి విద్యాలాభము, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకోగలిగే అవకాశం బలంగా కనపడుతోంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య కాలంలో సింహరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? బాగలేదన్న విషయాన్ని నేను స్ట్రేట్గా చెప్తాను, దానికి ఏమి ఇబ్బంది లేదండి. అయితే ఎందుకు బాగలేదు అంటే స్వయం కృతాపరాధాలు ఒకటి, రెండవది కార్యక్రమాల్ని వాయిదా వేసుకునే పద్ధతి. కాబట్టి ఇటువంటి వాయిదా పద్ధతి ఒకటి, రెండవది ఇతరుల మీద ఆధారపడడం ఒకటి, కొన్ని విషయాల్ని అశ్రద్ధ చేయడం వల్ల ఇవి మీకు ఈ వారంలో నష్టాన్ని కలిగించే అవకాశం. లేదా ఇతరుల యొక్క మాట విని, పనికిరాని వ్యక్తుల మాటలు, వెధవల మాటలు విని మన ఆర్థిక నష్టాన్ని, ఆరోగ్య భంగాన్ని కలిగించు. ఇక్కడ 2 ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి మద్యపాన సేవనం వల్ల తీవ్రమైనటువంటి వాహన ప్రమాదం ఒకటి, రెండవది దుష్టులతో సావాసం వల్ల ప్రమాదంలో పడి పోలీస్ స్టేషన్లో, జైల్లో కాలం గడపాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. మూడవది మానసికమైనటువంటి పరిపక్వత లేనటువంటి మాటలు. నేను అదే కరెక్టు అని ఏదో తెలిసినట్టుగా, మొత్తం తెలిసినట్టుగా భావించడం, ఇంకా నాకంటే ఎక్కువ గొప్పవాళ్ళు లేనటువంటి భావనతో చేసేటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఈ వారంలో పూర్తి స్థాయిలో మీరు నక్తము రోజుకు ఒకటే పూట తినండి, మధ్యాహ్నం పూట శుభ్రంగా తినండి, రాత్రి పొద్దున పళ్ళు మాత్రమే తినండి, కాసిన పాలు తాగండి. ఈ 7 రోజులు నక్తంగా ఉండి బయట పదార్థాలు ఏది ముట్టుకోకండి. మనకి బయట పదార్థాలన్నీ కూడా వాడు ఒకటి పోస్తున్నాడో లేదా నోట్లోంచి ఉమ్మేస్తున్నాడో తెలియదు మనకి. తప్పుగా అనుకోదండి, స్ట్రైట్ అవే చెప్తాను. అలాంటివి నేను చూశాను. వంటలో మూత్రం పోయడం, పాల క్యానల్లో స్నానం చేయడం, ఇటువంటి దౌర్భాగ్యపు వెదలు ఉన్నారు. అటువంటి దుర్మార్గుల దుష్టుల యొక్క వస్తువులు కొనుగోలు చేయకూడదు, వాటిని మనం బహిష్కరించాలి. అటువంటి వ్యక్తులతో మనం పనులు చేయించుకోకూడదు. సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళనే మనం వాళ్ళతో పని చేయించుకోవాలి. వాళ్ళ కడుపు నింపాలి, మనము వాళ్ళకి 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఇది మనం అలవాటు చేసుకుంటే మనం బాగుంటుంది. కాబట్టి బయట ఫుడ్ ఇవ్వాలని తినే ప్రయత్నం చేయకండి, నష్టాలు పొందుకుంటారు, అనారోగ్య స్థితి ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు అనవసరమైనటువంటి కార్యాన్ని, అంటే పక్కవాడి పద్ధతుల మీద వేసుకోవడం, ఆ పనుల మీద వేసుకొని ఇబ్బంది పడడం, బల్ల కింద చేతులు పెట్టడం. నీకు 10 లక్షల రూపాయలు వస్తున్నాయి, నాకు 50,000 లంచం ఇవ్వు. పేపర్లు చూస్తున్నాం కదా, ఒక వ్యక్తి మహానుభావుడు 100 కోట్లు సంపాదించాడట. పర్ డే 3 లక్షల రూపాయలు ఆయనకి లంచం వచ్చిందట. పర్ డే 3 లక్షలు. మరి ఆ డబ్బుతో ఏం చేస్తావరా నువ్వు? నీ మనవాడికి, నీ కొడుక్కి బంగారం ముద్దలు పెడతావరా? నాశనం అయిపోర్రా మీరు. ప్రజల సొమ్ము అంత అవిని సొమ్ము తిని నాశనం అయిపోరారా? మరి వెంటనే ఒక కామెంట్ చెప్తాడు, నువ్వు జాతకాలు చెప్తే డబ్బులు తీసుకోవా? ఒక జాతకాలు చెప్పడానికి నేను చదువుకున్నటువంటి చదువు 12 సంవత్సరాలు చదువుకొని దాన్ని 10 మందికి మంచి చెప్పేటువంటి విషయంలో నేను దాని గురించి శ్రద్ధగా డబ్బులు తీసుకుంటున్నాను. దానికే నేను సిగ్గుపడట్లేదు. నా వృత్తి అది వాడి వృత్తి కాదు. వాడి వృత్తి గవర్నమెంట్కి జాబ్ చేయడం, నా సేవకుడిగా ఉండడం, నాకు కింద సేవకుడిగా ఉండాలి. వాడు చేసి నా దగ్గర ఈ కాగితం ఇస్తే ఇంతయి, ఈ హైడ్రా వస్తే ఇంతయి, ఈ యొక్క దీనికి పర్మిషన్ ఇంతయి అని చెప్పేది కరెక్ట్ కాదు. అటువంటి లంచాలు తీసుకున్నటువంటి వ్యక్తులకి నాకు పొంతన పెట్టకండి బాబు, పుణ్యం ఉంటుంది మీకు. కాబట్టి ఇక్కడ ఏమైనా అవినీతి సొమ్ము నీకు నష్టాన్ని కలిగిస్తుంది, కాలకూట విషయంలాగా పనిచేస్తుంది. కాబట్టి లంచాలకి దూరంగా ఉండండి. పరాయి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకండి. విద్యార్థులు కార్యక్రమాల్ని, పరీక్షల్ని వాయిదా వేసుకోకండి. ఇతరుల మీద ఆధారపడకండి. జాగ్రత్త. సమయానుకూలంగా వెళ్ళండి. 1 గంట ముందు పరీక్ష కేంద్రంలో ఉండండి. పరీక్షలు ఫస్ట్ ర్యాంక్ రాకుండా పర్లేదు, కనీసం మీకు పాస్ అవుతారు. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు, నన్ను మేనేజర్ మాట అన్నాడు, నాకంటే తోపవ్వలేడు, నాకంటే గొప్ప వ్యక్తి ఇక్కడ పనిచేయలేదు, నేను గొప్పదాన్ని, నా కింద పనిచేయాలి వీళ్ళు అన్నటువంటి భావంతో రాజీనామా చేస్తే ఈ వారంలో మరెక్కడ మీకు ఉద్యోగం వచ్చే అవకాశం. ఈ వారంలో మీరు రిజైన్ చేస్తే 3 నెలల వరకు మీకు ఉద్యోగమే రాదు, గ్యారెంటీగా. జాగ్రత్త. అందుకనే జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. జన్మజాతకాన్ని చూయించుకుంటే తప్పొప్పులు మనం తెలుసుకొని జాగ్రత్తగా పరిహారాలు పాటిస్తూ హనుమాన్ చాలీసా పారాయణం ఇంకొకటి చేసుకొని ప్రశాంతంగా ఉండవచ్చు, ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నం చేయకండి, వాయిదా వేసుకోండి. తప్పకుండా వెళ్ళాలనుకుంటే జన్మజాతకాన్ని చూయించుకోవాలి, 121 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి. తద్వారా మీరు ప్రయాణం సౌఖ్యవంతంగా ఉంటుంది. ఈ కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం ఈ వారంలో చేయకూడదు. సహజ సంతానం పర్వాలేదు, భగవంతుని అనుగ్రహం అది వేరే విషయం. అలాగే కుటుంబ సభ్యులతో
కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అల్పమైన ఆస్తుల గురించి గొడవలొద్దు. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, తోటికోడల మధ్య యుద్ధ వాతావరణం, ఇంట్లో అనేక రకాల గందరగోళ నిర్ణయాలు, లేనిపోని ఇబ్బందులు. కాబట్టి ఈ రాశి వారికి గత వారంలో పెద్ద పెద్ద సినిమా వాళ్ళకి ఇబ్బందులు జరిగాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఈ రాశి వాళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు కష్టము నష్టము వీధి పాలైపోయారు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనాలనుకున్న వారు ఒక వారం ఆగండి. విదేశాల్లో కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నవారు, భార్యాభర్తలిద్దరు ఒకే చోట ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఒక వారం ఆగండి. భగవద్గీత పారాయణం చేయండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో ప్రావీణ్యత ఉంటుంది, పరిపక్వత ఉంటుంది, ధనయోగం ఉంటుంది, దానివల్ల ప్రశాంతత ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూద్దాం. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాటికి అస్సలు పెట్టుబడి పెట్టకూడదు. వ్యాపార పరంగా కూడా రూపాయి బిళ్ళ కూడా పెట్టుబడి పెట్టకూడదు. అది మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. తొందరపాటుతనం అనవసరమైన వివాదాలకి దారితీస్తుంది. భాగస్వామి వ్యాపారంతో కష్టం. ఏ వ్యాపారం సరే, మనం రోజు చెప్పుకుంటున్న వ్యాపారాలన్నీ ప్రతి వ్యాపారంలో ఏదో ఒక చోట మీకు ఈ వారంలో ఒక తీవ్ర నష్టాన్ని కలిగే అవకాశం ఉంది. జాగ్రత్త. రసాయన కర్మాగారాల్లో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం, సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్ బంకులలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈ రాశి వాళ్ళకి అటువంటి ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు అనారోగ్యం తిరగబడే అవకాశం ఉంటుంది. లేనిపోని అనవసరపు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలా చెప్పి పొలోమంటూ ఇంటి నిండా కొంప నిండా దీపాలు పెట్టకండి, కొంప నిండా హోమాలు చేయకండి. భగవంతుని ధ్యానం చేయండి, ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి. అప్పుడు మీకు మంచి ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపారం లాభాలు ఉంటాయి. మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెరువుకి ఇబ్బంది, రైతన్నలకి పంట నష్టము, పూలు పళ్ళు నుంచి వారికి ఇబ్బందులు, కళాకారుల క్రీడాకారులకు నష్టం వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, సినిమా వ్యాపారం ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. నిర్మాత నిట్టనిరుణ మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. దర్శకులు చెప్తారు కథ, నేను ఎందుకంటే నేనే నటిస్తున్నానండి, ముందు కథ చెప్తాడు, తర్వాత నటన నేనే యాక్టర్ని, నేనే హీరోయిన్ని, నేనే హీరోని. ఏదో సినిమాలు కనుక మనకి బ్రహ్మానందం గారు ఆయన ఆస్కార్ అవార్డు కనుక భాస్కర్ అవార్డు పెట్టుకున్నట్టుగా ఆయనే నటన అంత వాళ్లే అట్లా ఉంటాడు. ఇప్పుడు డైరెక్టర్లు అలా తయారైపోయారు. కాబట్టి వారు నమ్మారా మీరు? చిన్న బడ్జెట్ సార్, 25 lakhs అయిపోతుంది. ఫస్ట్ కాపీ మీ చేతిలో ఉంటుంది. 3 months లో చెప్తాడు. అది 1 year కూడా ఫస్ట్ కాపీ మీ చేతికి రాదు. ఇంపాసిబుల్. 15 lakhs కాస్త పక్కన ఇంకోటి పెట్టుకోవాలి. 115 lakhs అవుతుంది. అంటే 1,15 lakhs వరకే అవుతుంది. సాగదీస్తారు వాళ్ళు. మిమ్మల్ని నిజంగా మోసగిస్తారు కాబట్టి నిర్మాత ఎట్టి పరిస్థితులు తొందరపాటుతనంతో సినిమా ప్రారంభం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. ప్రతి చోట ఇబ్బందులు, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, విదేశాలు వెళ్లే నిమిత్తమై ప్రతి చోట కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ. జాగ్రత్త. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు మోసపోయే అవకాశం. ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. అలాగే వీడియో కాల్స్ మాట్లాడకండి. సైబర్ అరెస్ట్ అని చెప్పేది అవన్నీ అబద్ధాలు. సైబర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. దాని విషయంలో మీరు ఎట్టి పెద్ద భయం పడకూడదు. మీ అకౌంట్ 100 కోట్ల సరే, నో ప్రాబ్లం. ఏ కస్టమ్స్ కూడా మీకు ఫోన్ చేయడు. వస్తే నేరుగా రమ్మని చెప్పండి, నా ఇంటికి రమ్మని చెప్పండి, ఇంటికి వచ్చి అరెస్ట్ చేయమని చెప్పండి, నో ప్రాబ్లం. ఓకేనా? దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కాబట్టి అటువంటి ఓటీపీలు ఇవ్వడం, సైబర్కి వీడియో కాల్స్ మాట్లాడడం అనేది మంచిది కాదనే విషయాన్ని గుర్తించండి. చైతన్యంగా ఉండే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. జన విజ్ఞాన వేదికల వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఇటువంటి వాటికి, అంటే మా భాషలో జన అజ్ఞాన వేదికలు కొంతమంది ఉన్నారు, జ్యోతిష్ తప్పని వాళ్ళు. అటువంటి జ్యోతిష అజ్ఞాన వేదిక వాళ్ళు, జన అజ్ఞాన వేదికల వాళ్ళు, మీరందరూ కూడా ఇటువంటి వాటిల్లో ప్రజల్ని చైతన్యవంతులుగా చేయండి, అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోండి. ఏదేమైనా తప్పుగా మీరు ప్రవర్తించే ప్రయత్నం చేయకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. వారం మొత్తం కూడా మీరు అప్రమత్తంగా ఉండండి. భగవద్గీత పారాయణం చేయండి. లలిత సహస్రనామ పారాయణం, ఎవరికైనా బీదవారికి అన్నదానము, వస్త్రదానం చేయండి, శుభకరంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అంటే, వీరికి సామాన్య ఫలితాలు. కొద్దిగా కష్టపడితే చాలు మీకు ధనలాభం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వివాహ సంబంధాల కోసం ఎదుగుతున్న వారికి ఈ వారంలో తప్పకుండా ఎంగేజ్మెంట్ అయిపోతుంది. నిశ్చయితాంబులు పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో వివాహం జరగవచ్చు, లేదా అటువంటి చర్చలు జరగవచ్చును. మా అమ్మాయి మా అబ్బాయి అనిపించుకునే అవకాశం ఉంటుంది. అలాగే విడిపోదామనుకున్నటువంటి దంపతులకి తప్పకుండా అన్యోన్య దాంపత్య సుఖ జీవనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేయసి ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కూడా ఉన్నాయి. కాకపోతే కాస్త పెద్దవాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయండి. వారం మొత్తం కూడా కాళ్ళు పట్టుకోండి. 10 సార్లు కాదు, 1,00,000 సార్లు కాళ్ళు పట్టుకోండి పెద్దవాళ్ళు. వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయండి. ఒప్పించకుండా మీరు చేసుకున్నటువంటి వివాహం నరకమయము. అందులోనూ మరకలతో సావాసం మీకు ఇంకా ప్రమాదము. జాగ్రత్త. నేను ప్రతిసారి చెప్తున్నాను, నేను నా ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా సరే నేను సహించేదే లేదు. ఆ విషయంలో ఒక్క తాటి మీద ఉంటాను. నా యొక్క సనాతన ధర్మ వ్యక్తులని ఒక తాటి తీసుకొచ్చేటువంటిదే
సంకల్పం నాకు కూడా ఉంది. జరుగుతున్నటువంటి పక్క దేశాలు జరిగినటువంటి హింసాత్మక దృష్టి చూసి నేను వాటిని చూసి తప్పకుండా నేను, నా కూతురు, నేను, నా భార్య, నా తమ్ముళ్ళందరం కూడా ఇటువంటి సంకల్పంలో ఉన్నాము. మన ధర్మానికి ఉపయోగపడే ప్రతి వ్యక్తిని ప్రోత్సహించే ప్రయత్నం చేద్దాం, ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం, సంప్రదాయానికి విలువ ఇద్దాం, సంస్కారంతో ఉండామన్నటువంటి భావంతో మేము ఉన్నాం. దాని మాత్రమే ఓటేస్తాం. సరైన ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు ఏంటి? అధికమైన శ్రమ, కొద్దిగా శ్రద్ధ పెడితే చాలు. విద్యార్థికి లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో స్థిర నివాసం, స్వదేశంలో కూడా ఆస్తి పంపకాల లాభాలు, కొత్త ఉద్యోగాలు పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంది. బట్ విదేశాల్లో అత్యాశకు వెళ్ళకండి, మంచిది కాదు. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, సినిమా రంగంలో కూడా పర్వాలేదు. కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టవచ్చును, లాభమే. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి పర్వాలేదు, రొయ్యలు, చేపల లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ వరకు లాభాలు పొందుకునే అవకాశం ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాల్లో పర్వాలేదు, అంటే కొద్దిగా పెట్టుబడి పెట్టవచ్చు, బట్ ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. వ్యాపార భాగస్వామి నమ్మవచ్చును, కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయవచ్చు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయవచ్చు. కానీ కొత్తగా వేరే చోట కొత్త వ్యాపారాన్ని పెడదాం, కొత్త ఈ కంపెనీలో ఇంకొక బ్రాంచ్ ఏర్పాటు చేద్దాం వద్దండి. ఎక్స్టెన్షన్ పర్వాలేదు, అంటే ఉన్న చోటనే కొద్ది ఇంకొక షట్టర్ తీసుకొని పక్కనే ఎక్స్టెన్షన్ చేయండి, పక్కనే తప్ప వేరే చోట కొత్తగా నిర్మాణము, కొత్తగా వ్యాపార ప్రారంభము, కొత్త వ్యాపారం అనేది మాత్రం మంచిది కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సామాన్య ఫలితాలు ఉన్నాయి. పెద్దల మాట వినండి, తద్వారా మీకు అనుకూలత ఉంటుంది. సోదరులతో సఖ్యతగా ఉండండి, కుటుంబ సభ్యులతో మమేకం అవ్వండి, కుటుంబ సభ్యులందరూ కలిసి ఓపెన్ గా మాట్లాడుకోండి. ఒకరి సమస్యను ఒకరు మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. 16 డిసెంబర్ 2024 నుంచి 23 డిసెంబర్ 2024 మధ్య కాలంలో ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం ఉంటుందా ఈ వారమన్నా? అనుకున్నది సాధిస్తానా అనే భావన ఉన్న వారికి కొంత నేను వ్యతిరేకమైన ఫలితాలు చెప్తున్నాను. అంటే వీరికి నష్టం ఎక్కువ కనబడుతోంది. దూకుడు స్వభావం, ఇక నేనే గొప్పవాళ్లము, నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరన్నటువంటి భావన, వృత్తిలోనూ ఉద్యోగంలోని మిమ్మల్ని తలదించుకునేట్టుగా చేయబోతోంది. జాగ్రత్త. అంటే ఎక్కడైతే గౌరవించబడ్డారో అక్కడ అవమానాలు పొందుకోబోతున్నారు. జాగ్రత్త. జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకోవడం అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది, కష్టకాలాన్ని కలిగిస్తుంది. విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమయపాలన లేకపోవడం, చదువు మీద దృష్టి లేకపోవడం, ఇతరుల మీద ఆధారపడడం, మాస్ కాపింగ్ పాల్పడచ్చు అనుకోవడం, లేదా మీ యొక్క పరీక్ష రాసే స్థానంలో ఇంకొకరిని పెట్టి పరీక్ష రాయించడం తప్పకుండా ఇద్దరికి నష్టాన్ని కలిగించే అవకాశం. ఇద్దరికి కూడా 2-3 సంవత్సరాలు ఈ పరీక్ష రాయడానికి అర్హత కోల్పోతారు. జాగ్రత్త. మిత్రులే శత్రువులుగా మారే అవకాశం. నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పేసి వాడి బండి మీద వెళ్తున్నప్పుడు వాడు మిమ్మల్ని ఏమార్చి మిమ్మల్ని నాశనం చేసే ప్రక్రియకి ముందడుగు వేసే ప్రయత్నం. కాబట్టి నీ కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడే నీ తండ్రి, నీ సోదరుడు మాత్రమే నీకు ఆత్మీయులు. పరాయి మగవాడు ఎప్పుడు కూడా నీకు ఆత్మీయుడు కాదు. అది ఇంపాసిబుల్. అది ప్రపంచంలో ఎక్కడ జరగదు. అది అబద్ధమే. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార నష్టం. దర్శక నిర్మాతలకి, నటీనటులకి, సంగీత దర్శకులకు కూడా ప్రమాదం. అయితే ముఖ్యంగా ఇక్కడ తులారాశినటువంటి ఒక ప్రముఖ నటుడు యాక్సిడెంట్ లో, ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జాగ్రత్త. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రం ఉన్నటువంటి వ్యక్తి, అంటే ముఖ్యంగా ఈ స్వాతి నక్షత్రం ఉన్నటువంటి వ్యక్తి, స్వాతి నక్షత్రం ఉన్నటువంటి తులారాశి వ్యక్తి ప్రముఖ నటుడు ఎవరైనా ఉంటే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ నటులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ వారంలో ఈ కొత్త ప్రాంతాల్లో షూటింగ్లు కానివ్వండి, రిస్క్ షాట్స్ కానివ్వండి చేయకపోవడమే మంచిదని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని నిర్మాతలు ఉంటే కొద్దిగా గుర్తుపెట్టుకోండి అయ్యా. ఆ వ్యక్తి నటించగలిగితేనే మీకు 10 రూపాయలు వస్తాయి. కాబట్టి నిర్మాత గారు మరి ఈ వారంలో జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అది చూసుకునే ప్రయత్నం చేయండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది. రాజకీయ రంగంలో అవమానాలు, నియోజకవర్గ ప్రజల చేత చీకొట్టబడే అవకాశం. ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం వల్ల మీకు వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత ప్రారంభమవుతుంది. జాగ్రత్త. మీకు ప్రజావిధి ప్రారంభమైనట్టే. ఇక ఈ వారంలో మొదలైందంటే మీకు ఇక అంటారు కదా ఆగని జ్వాల. ఇక మీకు ప్రమాదంలో పడే అవకాశం. మీరు కోలుకోలే అవకాశం ఉండదు. మీరు ముఖ్యమంత్రి అయినా లేకపోతే మంత్రి అయినా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మీకు కనీసం డిపాజిట్ దక్కకపోవచ్చు. అటువంటి చర్యల్లో మీకు ఇవాళ నోరు జారడం ప్రమాదం కలిగిస్తుంది. మధ్య కొంత సోషల్ చేస్తున్నాను నేను. ఎవరైతే జై శ్రీరామ్ అంటారో, ఎవరైతే భారత్ మాతకి జై అంటారో వారికి దగ్గర పడ్డే కాలం, తిండి కూడా దొరకదు అని చెప్పేసి హెచ్చరించే నాయకులు తయారయ్యారు. అటువంటి నాయకులకి తాట తీసే ప్రయత్నం చేయాలి. జై శ్రీరామ్, సనాతన ధర్మం, భారత మాత గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి అనుకూలవంతమైన దేశం యొక్క ఉన్నతికి పాటుపడే వ్యక్తి ఉంటాడు. అటువంటి నాయకులు మన దగ్గర కూడా రానివ్వకూడదు. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే, ఎటువంటి నాయకుడైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. పోతే ప్రాణం పోతుంది. దేశం కోసం మనం కూడా ప్రాణం ఇవ్వచ్చు, నష్టమే లేదు. ధర్మ వ్యతిరేకమైన వ్యక్తులతో మనం అంట కాగాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సరే, ప్రస్తుతాంశాలు ఈ రాశి వారికి తీవ్ర నష్టము, ఆర్థిక నష్టం,
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడగా ఇబ్బంది పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి నష్టాన్ని పొందుకునే అవకాశం, ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఉద్యోగం నుంచి తీసివేసే అవకాశం, అంటే ఫైర్ చేసే అవకాశం కూడా, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు. అందుకే జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. జన్మజాతకం వల్ల మీకు మంచి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏదైనా పరిహారాలు చేసుకున్నా అక్కడ కనుక మీకు దశమాధిపతి, లగ్నాధిపతి, పంచమాధిపతి శుభకారకుడై, సప్తమాధిపతి శుభకారకుడై అయితే మీకు తప్పకుండా అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి మీకు అటువంటి ప్రయత్నాన్ని చేయండి. జన్మజాతకాన్ని చూయించుకోండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు చర్యలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. ప్రయాణాలు చేయడం మంచిది. మద్యపాన సేవన చేయకండి. మద్యపాన సేవన చేసి ప్రయాణం చేయకండి. నిద్రలేమితో కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీస్తులు అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగంలో, విద్యలో జాగ్రత్త. విదేశాలకు కూడా స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాన్ని చేయకండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించే అవకాశాలు, ఆస్తి పంపకాల్లో అసమానత, భూతగాదాలు ఇబ్బంది కలిగించే అవకాశం, మీ ఆస్తుల్ని ఇతరులు స్వాధీనం చేసుకునే అవకాశం, కబ్జాలకు గురే అవకాశం ఉంది. జాగ్రత్త. కాబట్టి ఏదేమైనా ఈ వారంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. సీతారాముల వారి అష్టోత్తరం చదవండి. సీతారాముల వారి అష్టోత్తరం మీకు చదవడం వల్ల ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, అన్యోన్య దాంపత్యాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విదేశీయానాన్ని కలిగించే అవకాశం. హనుమాన్ చాలీస పారాయణం తప్పకుండా చేయండి. భగవద్గీతలో 9 నుంచి 18 అధ్యాయాలు ఈ వారం మొత్తం చదవండి. చాలా ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అదృష్ట జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య కాలంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? చాలా మంచి అనుకూలవంతమైన వాతావరణం. రుణపీడ పరిహారం, రోగనాశనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగము, బంధుమిత్రుల లాభము, సోదరుల సహకారము, ఒక కఠినమైనటువంటి పని, జటిలమైన సమస్య సునాయాసంగా తీరిపోయేటువంటి అవకాశం కనబడుతోంది. చాలా మంచి పదోన్నతులు పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించవచ్చు, మంచి పదవి లభించవచ్చు, లేదంటే రాజకీయ రంగ ప్రవేశం జరగవచ్చును, అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి పదవి లభించే పాటుగా విదేశాలలో అక్కడ పరిపాలన విభాగాన్ని పరిశీలించడానికి రాజకీయ నాయకులు వెళ్ళగలిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో కలిపి, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా విదేశీయానం ఉందని అర్థం. తప్పకున్నటువంటి పర్యవేక్షణ, పరిశీలన మనకి రాష్ట్రానికో మన దేశానికో ఉపయోగపడేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. విదేశాల్లో కళా ప్రదర్శన కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం. మీకు విడుదలైనటువంటి సినిమాలు ఈ వారంలో నిర్మాణ శ్రీకారం కానివ్వండి, విడుదలైన సినిమాలు కానివ్వండి మంచి లాభంలో ఉంటాయి. అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఆరోగ్య లాభం, సమస్త ఆరోగ్య లాభం, బంధువులతో, మిత్రులతో అనుకూలత, కుటుంబ సభ్యులతో కలిసి ఉండగలిగే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్య అవకాశం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. స్త్రీలకి అత్యంత గౌరవం. ఇంట్లో మీరు పెళ్లి విషయాల్లో మీరు చెప్పింది వేదంగా భావిస్తారు. అటువంటి శుభయోగం కూడా పొందుకునే అవకాశం. గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటు లేదు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభం. అలాగే మనకి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు. మత్స్యకారులు కూడా మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి వృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం. తప్పకుండా మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం. మనం రోజు చెప్పుకుంటాం కదా, అన్ని రకాల వ్యాపారాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ అనివ్వండి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, కన్స్ట్రక్షన్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వ్యాపారం, ఇలా అన్ని రకాల వ్యాపారాల్లో ఈ వారంలో ఒక్కొక్క వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం. ఆయా రంగాల్లో అనుకూలవంతమైన శుభస్థితి పొందుకోవచ్చు. తప్పకుండా వ్యాపారంలో కొత్త పెట్టుబడి పెట్టవచ్చును. వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి విస్తరించగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అటువంటి మనోధైర్యము, పట్టుదల, కార్యశీలత పొందుకునే అవకాశం. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభదాయకమైన శుభస్థితి. పేరు ప్రఖ్యాతులు, ముఖ్యంగా జ్యోతిష పండితులకి అవార్డు రివార్డులు బాగా ఉన్నాయి. వైద్యులు కూడా క్లిష్టమైన ఒక సర్జరీ పూర్తి చేసి విజయవంతంగా పూర్తి చేసే వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందుకుంటారు. న్యాయవాదులు కూడా ఉత్తమ వాదనతో, వాద ప్రతివాదాలలో పేరు ప్రఖ్యాతి పొంది మీ యొక్క కేసుని గెలిచే అవకాశం, తప్పకుండా గెలుస్తారు. మీరు జటిలమైనటువంటి సమస్యకి పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. ఇలా మంచి న్యాయవాదులకి, వైద్యులకి, అలాగే జ్యోతిష పండితులు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి బాకీలన్నీ కూడా తీర్చివేయగలిగేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర పొందుకునే శుభమైనటువంటి వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య, సుఖ జీవనం, ఆనందయుగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి వార ఫలితాల విషయం ఏమిటి? వీరికి ఈ వారంలో పర్వాలేదు, అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలిగేటువంటి శుభయోగం, ఆరోగ్య లాభం, ప్రయాణ లాభం. ముఖ్యంగా వాహనాన్ని కొనాలనుకున్న వారు వాహనాన్ని కొనొచ్చు, బట్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు. అలాగే అపాత్ర దానం చేయకండి, లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వాటిలో మాత్రం పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్ చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. దీర్ఘకాల పెట్టుబడిలో లాభాలు పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం చేయకండి, బట్ చిట్ ఫండ్ ఫైనాన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చును. తప్పకుండా మీకు రావాల్సిన బకాయిలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవ్వాల్సిన అప్పుల్ని కూడా తీర్చగలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉందండోయ్. అంటే పార్టీలో ప్రవేశించడం కానీ, కొత్తగా పార్టీ పెట్టడం కానీ, ఒక పార్టీలోంచి మరో పార్టీకి వెళ్ళడం కానీ అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే మీరు చేయాల్సింది నియోజకవర్గ ప్రజల చేత ఎక్కువగా మీరు వాళ్ళతో కమిట్ అయ్యే ప్రయత్నం, అంటే వాళ్ళతో కలిసిమెలిసి ఉండగలిగే ప్రయత్నం చేయండి. వాళ్ళతో కనెక్టింగ్ లో ఉండండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి భవిష్యత్తులో రాజకీయ రంగం అనుకూలత ఉంటుంది. ఈ భాగ్యనగరం కానీ లేదా ఇతరత్ర మున్సిపాలిటీలలో జరిగేటువంటి ఎన్నికల్లో కానీ వాటిల్లో తప్పకుండా మీకు అక్కడ మీకు ఒక మంచి స్థాన బలం ఏర్పడే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి అటువంటి ప్రయత్నాలు చేయండి. అకాడమిక్ పరీక్షల్లో మంచి లాభం, బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, క్యాట్ లాంటి పరీక్షలు, ఇతరత్ర ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు ఉంటే మాత్రం అధిక శ్రద్ధ, సమయ పాలన. పరీక్ష కేంద్రానికి గంట ముందు వెళ్ళండి. చెక్ లిస్ట్ 6 గంటలకి లేచి చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. అన్ని కరెక్ట్గా ఉన్నాయా, హాల్ టికెట్, పెన్, రబ్బర్, ఎరేజర్, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా మీకు కావాల్సినటువంటి అన్ని రెడీగా పెట్టుకొని గంట ముందు మీరు కార్యాలయం దగ్గరికి వెళ్ళాలి, పరీక్ష కేంద్రానికి వెళ్ళాలి. తద్వారా మీకు ఏంటంటే హడావుడు లేకుండా ఉంటుంది. లాస్ట్ మినిట్లో వెళ్ళినప్పుడు హడావుడు ఉంటుంది, దానివల్ల ఏదైనా ఒక వస్తువు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలా జరగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది కనుక ముందుగానే వెళ్ళే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి పర్వాలేదు. స్వదేశంలో, విదేశాల్లో మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, సంగీత నృత్య దర్శకులకు కూడా లాభవంతమైన శుభతిథి. కొత్త చిత్ర నిర్మాణ శ్రీకారం చుట్టవచ్చును, లాభం ఉంటుంది. విడుదలైన సినిమాకు కూడా పర్వాలేదు, అంటే మీరు గెట్ ఆన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు కోట్ల కొద్ది లాభాలు. పాన్ ఇండియా సినిమా తీసాం, మేము మంచి సినిమా తీసాం అంటే అన్ని థియేటర్లలో రిలీజ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి కదా. పనికి మాలిన చెత్త సినిమాలకి, స్టోరీ లేని వాటికి అన్ని కోట్లు వచ్చాయి, ఇన్ని కోట్లు వచ్చి కాదు, సరైనటువంటి విషయాన్ని. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఇక్కడ చాలా మంది హిందూ దేవుళ్ళ మీద సినిమాలు తీస్తూ హిందూ దేవుళ్ళని కించపరిచేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది తయారయ్యారు. అందులో కొంత బ్రాహ్మణుల మీద వెటకారంగా వాళ్ళ మీద కామెడీ చేసేటువంటి కామెడీ పంచులేసే వాళ్ళు తయారైపోయారు. అటువంటి వాళ్ళని కొద్దిగా జాగ్రత్త. ఎందుకంటే సినిమా రంగంలో బ్రాహ్మణుని వేధించిన వారు వీధుల పాలవుతున్నారు. ఇప్పుడు వీధిలో కొట్టుకుంటున్నారు. అది బ్రాహ్మణి శాపమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణి శాపం వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి కామెడీ పంచులు బ్రాహ్మణుల మీద వేయకండి. నామాలు పెట్టించి ఒక రకంగా, అడ్డనామాలు పెట్టి ఒక రకంగా, బార్లో తీసుకెళ్లి కూర్చోబెట్టి మాంసం తినబెడతాం, నాకు వాడు కొడుకే, వీడు కొడుకే, ఆయన మొగుడే, ఇలాంటి వేరే వాళ్ళ మీద తీయండి. వేరే వాళ్ళ మీద తీయండి, మీ తాట తీస్తారు. జాగ్రత్త, నిర్మాతలు జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు కూడా వీధిన పడడము, కుక్క బతుకు బతకడానికి సిద్ధంగా ఉంటే ఇటువంటి వాటి మీద చేయండి. హిందూ దేవుళ్ళ మీద, బ్రాహ్మణుల మీద ఇటువంటివి వెక్కిరింపు సినిమాలు తీసే ప్రయత్నం చేయండి. నష్టాలు పడద్దు. అనైతికమైనటువంటి పద్ధతిలో మీరు ఉండకండి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చెయ్యం. ఇక్కడ సంఘటితం అవుతోంది. బ్రాహ్మణ సమాజం, హిందూ సమాజం సంఘటితం అవుతుంది, రెడీగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఇది పాకిస్తాను, నాకిస్తాను, ఆంగ్లదేశం, బంగ్లాదేశ్ కాదు, ఇది భారతదేశం. కాబట్టి ఇక్కడ హిందువులని గౌరవించే వాళ్ళకే స్థానం ఉంటుంది. సనాతన ధర్మాన్ని పాటించే వారికి స్థానం ఉంటుంది, వారికి గౌరవం ఉంటుంది. లేదా ఎంత మొఘలులున్నా, ఔరంగజేబులు ఎవడెవడున్నా, ఏ అక్బరు, బీర్బల్ ఉన్నా, ఎవడున్నా దేశాన్ని, సనాతన ధర్మాన్ని హింసపెట్టలే. ఇక్కడ ఒక తాటి మీకు వచ్చేసే గుర్తుపెట్టుకోండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి, కరసేవకుల యొక్క ఆ యొక్క ప్రయాణాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి అనవసరంగా ఈ సనాతన ధర్మాన్ని నాశించే ప్రయత్నంలో ఏదో సాధిద్దామనుకున్నటువంటి కొంతమంది మరకలకి మీరు సహాయం చేస్తున్నట్టయితే మీ పార్టీ పునాదులు కూడా పాతాళంలో తోసేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఇంతకంటే నేను గట్టిగా చెప్పేవాడు మగాడబడలేడు, నేను చెప్పగలుగుతున్నాను. సందర్భం కాకపోయినా మన ప్రజలకి తెలిస్తే ఇంకెక్కువగా 10 మందికి తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బట్ సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది, కళాకారులకి అభివృద్ధి ఉంటుంది. అలాగే తప్పకుండా ఆర్థిక వ్యవహారాలు బాగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అనుకూలత ఉంటుంది, విద్యలో రాణింపు ఉంటుంది. అలాగే ఆస్తి పంపకాలు కూడా లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాల వరకు వెళ్ళకండి. ఆస్తి సమస్యలు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి తప్ప కోర్టుకు వెళ్ళారా ఇక మీ జన్మ మొత్తం కూడా మీరు మాత్రం ఆ యొక్క ఆస్తిని అనుభవించే యోగం లేదు. మరి మీ కొడుకైనా అనుభవించవచ్చు, లేదా మీ మనవడు అనుభవిస్తాడు గ్యారంటీగా. చెప్తున్నాం కదా, కోర్టులో ఉన్న కేసులే 3000 కోట్ల కేసులు ఉన్నాయి ఇప్పుడు. అవి పరిష్కారం కావాలంటేనే దాదాపు 50 ఏళ్ళు 100 ఏళ్ళు పడుతుంది మనకి.
ఇక నీ కేసు 3001వ కేసు అవుతుంది. అది మీ ఆస్తుల గురించి కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయకండి, అది నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు, కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు, వ్యాపారం లాభాలు ఉన్నాయి. అలాగే రైతులందరికీ కూడా మంచి లాభాలు, పూలు పలుకులు పండించే వారికి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి అభివృద్ధి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మనకు లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ వారికి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి పండించే వారికి, వ్యాపారం చేసేవారు లాభాలు, అన్ని రకాల వ్యాపారాలు అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభాలు పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు సామాన్య ఫలితాలున్న భగవంతుని యొక్క అనుగ్రహంతో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధన చేయండి. తప్పకుండా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మీకు కావలసినటువంటి ధనము, ఉద్యోగ, విద్యా లాభము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా శుభయోగాల, మంగళప్రదమైన ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి 2024 డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య కాలంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? మకర రాశి వారికి కూడా ఈ వారంలో సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగంలో మార్పు ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి మరో సంస్థకి మారనవచ్చు, లేదంటే ఉన్న ఉద్యోగంలోనే వేరే ప్రాజెక్టు వెళ్ళవచ్చును. తప్పకుండా మీకు ఉద్యోగ మార్పు అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగంలోనే కాస్త ఒత్తిడి, లేదంటే ఆకస్మిక బదిలీలు, తెలియనటువంటి ప్రాంతానికి మిమ్మల్ని పంపించడం, కానీ ప్రమోషన్ ఉంటుంది. ప్రమోషన్ తో బదిలీ ఇచ్చే అవకాశం. ఆ విషయంలో కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి, కొద్దిగా వెళ్ళాలా వద్దాలని సంశయము, ఇవన్నీ ఉంటాయి. బట్ ప్రమోషన్ మాత్రం మంచి ప్రమోషనే, అంటే మంచి గ్రేడింగ్ వచ్చే అవకాశం. కాబట్టి తప్పకుండా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విషయంలో కొద్దిగా మానసికమైనటువంటి దృఢత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. లాభం. వ్యాపార పరంగా చూసుకుంటే కన్స్ట్రక్షన్ కానీ, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇతరత్ర ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, చేనేత వస్త్ర వ్యాపారం చేసే వారికి, పెట్రోలియం వ్యాపారం చేసే వారికి అంటే వ్యాపార పరంగా అనుకూలత ఉంటుంది. కాకపోతే కొత్త వ్యక్తిని భాగస్వామిగా చేర్చుకునే ప్రయత్నంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాత వ్యక్తిని, ఇంతకు ఉన్నటువంటి వ్యక్తినో, లేకపోతే ఉన్న వ్యక్తుల నుంచేనో, సోదరులను, తోటి వాళ్ళను మీరు వ్యాపార భాగం చేసుకోండి. కానీ తెలియని వ్యక్తిని కొత్తగా భాగస్వామిని చేసుకుంటే అది మీకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. ఆ భాగస్వామికు తలనొప్పిగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కానీ వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకు కూడా మంచి సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి వృద్ధి పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా ఉంటాయి. మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి ఇలాంటి లాభాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మనకి పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలో ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ధనం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యా లాభం. ఈ శుక్రవారం రోజున కొద్దిగా ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అంతే. మిగతా టైంలో మీకు అనుకూలంగానే ఉంటుంది. శుక్రవారం ప్రయాణం కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. శుక్రవారం దుష్టులతో దూరంగా ఉండండి. ఎందుకంటే మద్యపానం మీకు అలవాటు లేకపోయినా వాడు మద్యపాన సేవన చేసి వాహనం నడిపితే మీరు ప్రమాదంలో పడతారు. కాబట్టి జాగ్రత్త. ఈ వారంలో మొత్తం మీకు అనుకూలమైన ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, అలాగే కొత్తగా ఆస్తుల్ని కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంగా శుభస్థితి. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఆర్థికపరమైన అభివృద్ధి పొందుకోవడం, చాలా మంచి అనుకూలపరవంతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, ఆనందకరమైన సంపద, వృత్తి ఉద్యోగాది లాభాలు, విదేశాలకి మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాలని అందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి 2024 డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఫలితాలు. వారంలో మేము కొన్ని ముఖ్యమైన పనులు అనుకుంటున్నాం గురుగారు, ఆ పనులు అవుతాయా? సమస్త కార్య సిద్ధి పొందుకోగలిగేటువంటి అదృష్ట యోగము, చాలా మంచి అనుకూలవంతమైనటువంటి లాభాన్ని పొందుకుంటారు. నిజంగా ఉద్యోగం లేని వారికి ఈ వారంలో ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు, కొత్త వ్యక్తులతో వ్యాపార భాగస్వామిగా చేర్చుకునే అవకాశము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి మంచి అభివృద్ధి, స్వదేశంలో పేరు ప్రతిష్టలు, విదేశాల్లో మంచి కళా ప్రదర్శనలు, క్రీడాకారుల గౌరవాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రివార్డులు, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునేటువంటి అదృష్ట యోగము. కుటుంబ సభ్యులతో మమేకమవడం, పెద్దల అంగీకారం
కాలంతోనే ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం, లేదా భార్యాభర్తల మధ్య అత్యున్నతమైనటువంటి ఆనంద యోగాలు, విడిపోదామనుకున్నటువంటి జంట కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధమైనటువంటి శుభయోగాలు పొందుకుంటారు. నిశ్చితాంబులాదు కావచ్చు, షష్ఠపూర్తి మహోత్సవం కావచ్చు, బార్సాలు కావచ్చు, సీమంతం కావచ్చు, ఉపనయనం కావచ్చు, ఏదైనా ఒక శుభకార్యం జరిగే అవకాశం, బంధువులతో ఇల్లంతా కళకళలాడుతుంది, సందడిగా ఉంటుంది. లేదా విందు వినోదాల్లో మీరు పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీరు 2-3 విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వ్యాపార పరంగా బొటిక్స్ కానీ, బ్యూటీ పార్లర్ కానివ్వండి, ఫార్మా, సిమెంట్ కానివ్వండి, మినపగుళ్ళు, చింతపండు వ్యాపారం కానివ్వండి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం కానివ్వండి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే, ఇలా ఏ వ్యాపారం మన రోజువారు చెప్పుకునేటువంటి ఏ వ్యాపారంలో అయినా సరే మీకు చాలా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, తప్పకుండా ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. అంటే ఈ వారంలో మీరు కాస్త నక్కతో తొక్కినట్లే అనుకోని గుర్తుపెట్టుకోండి. అనుకూలత బాగా ఉంది. ధైర్యము, ఆనందము, సంతానయోగం, పిల్లల వల్ల గౌరవము, ఆనందాన్ని పొందుకునే అవకాశం. సినిమా రంగంలో వృద్ధి, నటీనటులకి గొప్ప అవకాశాలు, దర్శక నిర్మాతలకి మంచి లాభము, నిర్మాణంలో మీరు ఒక మంచి ఒరవడి సృష్టించగలిగే అవకాశం, విడుదలైన మీ సినిమా మంచి ధన ప్రాప్తిని పొందుకుంటుంది, ఊహించని విజయాన్ని పొందుకుంటారు, చిన్న నటుడు పెద్ద విజయాన్ని సాధించగలిగే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి చిత్ర నిర్మాణం విడుదలవబోతుంది, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభించవచ్చు కూడా. సంగీత నృత్య దర్శకులకు కూడా లాభాలు పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. కళాగల క్రీడగల మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, తప్పకుండా అద్భుతమైనటువంటి సంపద, మత్స్య సంపద పొందుకోవచ్చు. అలాగే నర్సరీ తోటలు, పూజాదార వ్యాపారంలోను రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి లాభాలు ఉన్నాయి. ఈ వ్యాపార పరంగా వృద్ధి పొందుకునే శుభయోగాలు. విద్యలో రాణింపు, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశం. అనుకున్నటువంటి విద్యా శుభయోగం, ఆనంద యోగం, ఉత్తీర్ణ బ్రహ్మాండం వల్ల విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం కూడా కనపడుతోంది. ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, అదృష్టమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవడం, అలాగే వైవాహిక జీవనానందం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఊహించని విజయం, శాంతమైన జీవనం, ఇంట్లో వేడుకలు జరగడం, వివాదాలన్నీ కూడా తొలగిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువుల్ని అంటే గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతోంది. ఈ పుస్తక ముద్రణ వ్యాపారం చేసే వారికి బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయి. విపరీతమైన లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనేక రకాల ఆర్థిక విషయాలు, వెసులుబాటు, ఉద్యోగ లాభం, విద్యా లాభాన్ని పొందుకోవడం, మానసిక శారీరక ప్రశాంతతను పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినడం, విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, ఆనందమైన సుఖజీవనాన్ని, శుభజీవనాన్ని పొందుకోగలిగే అదృష్టవంతమైన వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు 16 డిసెంబర్ నుంచి 23 డిసెంబర్ మధ్యలో 3వ వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? స్వామి, నేను స్థిరాస్తుల్ని కొనుగోలు చేయాలనుకుంటున్నాను, లేదా స్థిరాస్తి వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తే, ఈ రాశి వారికి స్థిరాస్తి వ్యాపారంలో 3 లాభాలు పొందుకునే అవకాశం. స్థిరాస్తి వ్యాపారంలో వెళ్ళడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. కన్స్ట్రక్షన్ వ్యాపారం కానివ్వండి, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి, తప్పకుండా మీకు అద్భుతం. మీరు గృహాలు కట్టి అమ్మడం వల్ల మంచి ప్రయోజనం. స్థల వివాదాలను తొలగిపోవడం, మీకు ఏదైనా స్థలం ఉంటే ఆ స్థలంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఇతరుల ఆధీనటువంటి ఆస్తిపాస్తులు మీ స్వాధీనమయ్యే అవకాశం. నూతన గృహప్రవేశము, శంకుస్థాపన మహోత్సవం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిత్రుల, సోదరుల సహకారం వల్ల విదేశీయానం, ఉద్యోగ లాభం. అంటే విదేశాల్లో ఉద్యోగ లాభం ఉండవచ్చు, స్వదేశంలో కూడా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉండవచ్చు. విద్యార్థులకి మీరే ఊహించలేరు ఆ విద్యలు ఇంత నాకు బెటర్ పర్సెంటేజ్ వచ్చిందా అని. అంతటి పర్సెంటేజ్ పొందుకునే అవకాశం. తప్పకుండా మీకు లాభవంతమైన శుభస్థితి, ఉత్తీర్ణతల లాభం. ఈ సైన్స్ స్టూడెంట్స్లకి, అలాగే కంప్యూటర్ సంబంధ విషయాల్లోనూ, అలాగే ఈ సాఫ్ట్వేర్ రంగ కొత్తగా మోడ్యూల్ నేర్చుకునే వారికి బ్రహ్మాండం. తప్పకుండా మీ చదువులో రాణింపు ఖచ్చితంగా ఉంటుంది. అత్యుత్తమ స్థాయి ఉత్తీర్ణత పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఐఎల్స్, జిఆర్, టోఫెల్ లాంటి జీమాట్ పరీక్షలు కానీ విజయం పొందుకునే అవకాశాలు. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, రోగనాశనం వల్ల ప్రశాంతత పొందుకోవడం. అమ్మయ్య, నాకు ఏదో రోగం అన్నారు, శస్త్రచికిత్స అన్నారు, అది లేకుండానే ఆరోగ్యం ఏమైంది. ఒక మంచి వైద్యుడు ఉంటాడు, ఆ వైద్యుడు మీకు ఇటువంటి జబ్బేం లేదు, ఈ మాత్రతో పోతుందని చెప్తాడు. శస్త్రచికిత్స అవసరం లేకుండానే మీలో శైలినటువంటి అనారోగ్యం ఇలా క్లీన్ గా బయటికి వెళ్ళిపోతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే శుభయోగం. మంచి మాట తీరు, వ్యవహార శైలి వల్ల ఆనంద యోగం. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. మీ ఉద్యోగం బెంచ్ మీద ఉందా, ఈ వారంలో మీరు ప్రాజెక్టులకు వెళ్తారు. ప్రాజెక్టులో ఉద్యోగం ఉందా, ఆన్ సైట్ వెళ్ళగలిగే అవకాశము. ప్రభుత్వ ఉద్యోగంలో తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం. కారుణ్య
పుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం. అలాగే ఈ వారంలో ప్రాంగణ నియామకాలు జరిగితే ఆ నియామకాల్లో మీకు మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా పేరు ప్రతిష్టలు పొందుకుంటారు. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, దైవిక చింతన, ధర్మ కార్యాలు చేయడం, అనేక రకాల శుభయోగాలు. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి బ్రహ్మాండమైన లాభం, మంచి అదృష్ట యోగాన్ని పొందుకుంటారు. నటినటులకి, దర్శక నిర్మాతలకి, సంగీత దర్శకులకి, బుల్లితెర నటులకు కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి. అలాగే సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి మంచి దిగుబడి, పొద్దుతిరుగుడు పువ్వు, అలాగే చిలగడ దుంప అంటే మొరంగడ్డ, చిలగడ దుంప, చామగడ్డలు పండించే వారికి, అలాగే చామంతి పూలు పండించే వారికి, గులాబీ పూలు పండించే వారికి అత్యుత్తమ లాభాలు ఉన్నాయి. ఉత్పత్తి బాగా పెరుగుతుంది. అంటే మీకు పంట దిగుబడి బాగా ఉంటుంది. దానివల్ల ఊహించినటువంటి విజయాన్ని పొందుకుంటారు. అలాగే మనకి ఈ సొరకాయ లాంటివి, ఆనపకాయ అంటారు, సొరకాయ అంటారు, అది కానివ్వండి, లేదా క్యాబేజీ పండించే వారికి చాలా మంచి పంట లాభం ఉంటుంది. కలిసి వచ్చేటువంటి దృష్టి రైతన్నలకి మంచి లాభం. ఎందుకంటే సరే తుఫాను వల్ల కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టం వచ్చినా ఆ తుఫాను వచ్చినటువంటి వర్షం వల్ల, ఆ వర్షపు నిలవడం వల్ల మంచి లాభాలు పొందుకునే కొన్ని ప్రాంతాల్లో తప్పకుండా మీకు వృద్ధి పొందిన అవకాశం. ఈ కర్నూలు, కడప, ఈ అనంతపురం ఇటువంటి వైపు, చిత్తూరు వైపు, కొన్ని తమిళనాడు ప్రాంతాల్లో కూడా తప్పకుండా ఇటువంటి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రైతన్నకి శుభయోగాలే ఉంటాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానివ్వండి, కుటుంబ పరిస్థితులు కానివ్వండి, ఉద్యోగంలో, విద్యలో కానివ్వండి, వారం మొత్తంలో కూడా మీకు చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, వివాహ సంబంధ విషయాల అనుకూలత, సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మీ సమస్యకి అయినా ఉంటే మన యొక్క ఆఫీస్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ధార్మికమైనటువంటి విశేషాల గురించి మన ఛానల్ని మరొక 100 మంది చేత, ఒక్కొక్కళ్ళు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ నమస్కారం. శుభమస్తు.